ఎన్కమర్ల చోటా మోటా లీడర్లు ఉంటేనే చిన్నగా ధమ్కీలు ఇయ్యరు కొందరు. జరంత పతారగల్ల లీడర్ అంటున్నదంటే ఇక అసలే ఆగరు. ఇక పవర్లున్న లీడర్ మన మనిషి అయితే బిరేకులేసుడే ఉండదుల్లో, అంతా మా ఇష్టం అన్నట్టే చేస్తుంటారు కొందరు. అసొంటిది రాష్ట్రాన్ని వెళ్ళిన మనిషి మనోడైతే ఇక ఊకుంటారా? కాకుంటే ఎప్పటికట్లనే నడవదన్న ముచ్చట మర్చిపోతే గిట్లయితది ఆఖరికి. కల్వకుంట్ల కన్నారావు గారిని అరెస్టు చేసిండ్రు పోలీసులు. హౌ కేసీఆర్ సార్ అన్న కొడుకే రంగారెడ్డి జిల్లా మన్నెగూడల ఒకరి ల్యాండ్ కబ్జా పెట్టబోయిందని కేసు అయింది కదా. ల్యాండ్ మీదకి సారు మనుషులు పోయి ఆగమాగం చేస్తే 38 మంది మీద కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసిండ్రు. సందు చూసుకొని కన్నారావు గారు పరారైండ్రు. బెంగళూరులో ఉన్నాడని ఢిల్లీ పోయిండని వార్తలు వచ్చినాయి గాని నెల రోజుల సంధి ఏడున్నది తెలియదు. ఆయంత బయట దేశాలకు పారిపోగలని సార్ మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చిండ్రు పోలీసులు. అంటే గాలి మోటార్ ఎక్కనియరన్నట్టు. ఇక అరెస్టు చేయొద్దని సారు 2 మాటల బెయిల్ పిటిషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది. ఇంతల్నే మతలకు తెలిసి గచ్చిబౌలిలా అరెస్టు చేసిండ్రు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న రాత్రి పలానా ప్లేస్ లో ఉన్నాడు అని చెప్పేసి అంటే మేము వెళ్ళి రకీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం సమయంలో కల్వకుంట్ల కన్నారావు గారిని అప్రిహెండ్ చేయడం జరిగింది. నేనే లొంగివేనా అరెస్టు చేయమని పోలీసులకు నేనే అడ్రస్ చెప్పినా అనుకొచ్చిండు. గెట్టు సమస్య ఈ చిన్న చిన్న వ్యవసాయ భూముల దగ్గరనే గెట్టు సమస్యలు అటువంటి సెక్షన్స్ అప్లై అయితే మరి గాళ్ళ పంచాదులకు మీరెందుకు పోయిండ్రు సారు? నాకు అగ్రిమెంట్ ఉన్నది, నేను ఒక డెవలపర్, నేను కన్స్ట్రక్షన్ చేస్తా. డెవలప్మెంట్ కోసం భూమి తీసుకున్నా, కబ్జా పెట్టలేదని చెప్తుండు. గా ముచ్చట మేము తేలుస్తామని పోలీసులు కోర్టుకు తీసుకుపోతే 14 రోజులు రిమాండ్ విధించిండు జడ్జి సారు. ఇక సీదా చెర్లపల్లి జైలుకు తీసుకుపోయిండ్రు.